గొప్ప గొప్ప భక్తులు ఊరికే రాలేదు, ఉన్నట్టుండి అలాగే రాలేదు. అది అమెరికాలో ఒక రాష్ట్రం. ఆ రాష్ట్రంలో 3 దినాలు ప్రత్యేక కూడికలు ఏర్పాటు చేశారు. దానికి ఆరేటారీ అని బైబిల్ కంకార్డెన్స్ రాసినాడు. బహుశా మీలో కొంతమందికి తెలియదేమో, అవసరమైతే అది తీసుకోవచ్చు మీరు. ఆయన్ని ఆ మీటింగ్స్ కొరకు పిలిచినారు. పిలిస్తే ఆయన మంచి బైబిల్ పండితుడు. పిలిస్తే ఆయన ఏం చేశాడంటే, సరే నేను వస్తాను ప్రార్థన చేయండి అని. అమెరికాలో ఎట్లా ఉండో 2-3 నెలలకు ముందే ఫిక్స్ అయిపోతాయి. మనదంతా లాస్ట్ మినిట్ కదా, మనం లాస్ట్ మినిట్ లతీఫ్లు అంటారు. అయ్యో రండి పెద్ద రండి. అలా దగ్గరికి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, ఆయనకి ఆరోగ్యం బాగాలేకుండా అయిపోయింది. ఆయన ఎక్కడ మీటింగ్కి వెళ్ళాలో వాళ్ళకి ఫోన్ చేసి, బ్రదర్ నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను రాలేకపోతున్నాను అని చెప్పి. వాళ్ళు చాలా దిగులు పడినారు. కానీ ఆరోగ్యం బాగాలేకపోతే మరి ఇంకేం చేయాలి, ఇంకా కొంతకాలం ఆయన ప్రభు పరిచర్లో వాడబడాలంటే ఇప్పుడు రెస్ట్ తీసుకొని కోలుకుంటే వాడబడతాడనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేసినారంటే, సరే బ్రదర్ మీరు ఎవరినైనా ప్రార్థన చేసి పంపించండి అన్నాడు. ఆయన అన్నాడు, మా దగ్గర ఒక యవనస్తుడు ఉన్నాడు తెలిసిన ఆయన ప్రార్థన చేసి పంపిస్తామంటే, అవతల ఉన్న వాళ్ళు ఏమన్నాడు, యవనస్తుడా, కొద్దిగా అనుభవం ఉన్నాడు, మేము పంపిస్తున్నాం ప్రార్థన చేసి, మీరు 3 రోజులు అన్నారు, మీరు 3 రోజులు వాడుకోండి, లేదా ఒక రోజు వాడుకోండి, మీకు నచ్చితే 2వ రోజు 3వ రోజు కొనసాగించండి, లేకపోతే మొదటి రోజే వాపస్ పంపించేసేయండి, 2వ రోజు 3వ రోజు మీరే చూసుకోండి అని. సరే మంచి ఆప్షన్ పెట్టినాడు కదా అనుకున్నారు. ఆయన వచ్చినాడు యవనస్తుడు, వచ్చి మొదటి రోజు వాక్య పరిచయం చేసినాడు. సంఘం అంతా కదిలిపోయింది. అప్పుడు ఆరేటారీ గారికి ఫోన్ చేసి, అన్నా ఇక 2 రోజులు కూడా పెట్టుకుంటాం ఏంటంటే, మరి మీరే అంటారు కదా యవనస్తుడు వద్దని, పంపించేసిండు, మొదటి రోజు అయిపోయింది కదా. లేదన్నా ఉండు, 2వ రోజు 3వ రోజు ఉంటాం, సరే ఉంచుకోండి. 3 రోజులు అలాగున్నాడు. ప్రభంజనం వచ్చింది ఆ ప్రాంతంలో. వాళ్ళు అనుకున్నారు ఈ మీటింగ్ ఇంకొక వారం కొనసాగించాలని. ఆరేటారీ గారికి ఫోన్ చేశాడు, ఇక బ్రదర్ ఇంకొక వారం రోజులు, మామూలుగా 3 రోజులే కదా పెట్టేది, మీరు వారం రోజులు అంటారు. ప్రభువు పనిచేస్తున్నాడు, దేవుని ఆత్మ మా మధ్యలో పనిచేస్తున్నాడు, మాకు కావాలా, ఏమనొస్తుంది, ప్రభు వాడుకుంటున్నాడు, కానీ ఖచ్చితంగా పరిచర్య కొరకు కావాలా, దయచేసి ఒక వారం ఉండండి అని మీరు చెప్పండి అన్నా అని. అప్పుడు ఆరేటారీ గారు యవనస్తునికి ఫోన్ చేసి చెప్పాడు, బ్రదర్ మీరు అక్కడ వారం ఉండాలంటే ఉంటారా అని. ఉంటాను అంకుల్, ప్రార్థన చేయండి అని. ప్రార్థన చేసిన వారము పరిచర్య బలంగా జరిగింది. దేవుడు బలపరిచి వాడుకున్నాడు. ఆయన తర్వాత ఆ యవన సహోదరుడు తిరిగి వెళ్ళిపోయాడు ఆరేటారీ గారు. తర్వాత కొంతకాలం జరిగిపోయింది. ఇప్పుడు ఆ ఎవరు యవనస్తుడని మీరు బహుశా చెవులు కోసుకుని వింటా ఉంటే పేరు చెప్పనా, ఆ యవనస్తుడే ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన డాక్టర్ బిల్లీ గ్రహాం. ఈవెంటేజ్ సబ్స్టిట్యూట్ స్పీకర్. సాధారణంగా కొంతమంది స్పీకర్లు, పలానా బ్రదర్ జైరస్ బ్రదర్ రావట్లేదు మీరు వస్తారంటే, ఆయన రాకపోతే నేను వచ్చేది ఏంటయ్యా, నన్ను సెపరేట్గా పిలవాలా, మీరు సెపరేట్గా పిలుస్తాం, అట్లే ఉండు. గాడ్ గివ్స్ ఆపర్చునిటీ. నేను కూడా అలాగే వచ్చినాను. తిరుపతిలో నుండి మొట్టమొదట ఒక ఊరికి, నాన్ క్రిస్టియన్స్ రక్షణ పొందిన ఒక ఊరికి వాచ్ నైట్ సర్వీస్కి పంపించినారు. పంపిస్తే అక్కడున్న ఎల్డర్స్ అంతా, వాళ్ళు చాలా పవర్ఫుల్, మీకు తెలియదు అనుకుంటే, వాళ్ళు కద్దరు చొక్కాలు వేసుకొని బ్రాస్లెట్లు వేసుకొని ఫోన్ పట్టుకొని అట్లా చూస్తేనే మనకి భయపడేటట్లు ఉంటారు, అట్లుంటారు. బైబిల్ సంచి మాత్రం ఉండదు, కానీ అంత పవర్ఫుల్గా ఉంటారు వాళ్ళు. నేను మామూలు సంచి తగిలించుకొని అప్పుడు ఇంకా అక్రమాకారంగా ఉన్నా. పిహెచ్డి చేసే దినాల్లో దాదాపు 3 దశాబ్దాల క్రితం, 30 ఏళ్ల క్రితం. అక్కడ 31వ తారీఖు సాయంకాలం పోయి, బ్రదర్ ఇదేనా మీ మందిరం పేరు చెప్పనులే, ఎందుకంటే వాళ్ళు చూస్తే కష్టం. ఇదే, ఏమొచ్చినావు రాత్రి మీటింగ్కా అంటే, అవును అంకుల్ అని అంటే, సరే ముఖం కడుక్కొని ఇటు కూర్చో, 10 గంటలకు స్టార్ట్ చేస్తాం మీటింగ్కే అన్నారు. సరే ఆడు కూర్చున్నాను. అంతలో ఇంకోళ్ళు వచ్చన్నారు, మన దగ్గరికి రావాల్సిన బ్రదర్ ఇంకా రాలేదే అని ఆయనకి ఫోన్ చేసిన దైవసేవకుడు. ఆయన ఇప్పుడు ఉన్నాడు కానీ మన దగ్గర లేడు. ఆయనకి ఫోన్ చేసినారు, బ్రదర్ మా ఊరికి పంపిస్తామన్నా ఆయన రాలేదే అని అంటే, వచ్చినాడే ఆయన రాకుండా ఉన్నాడు, చెప్పిన తర్వాత కరెక్ట్ టైంకి వస్తాడు, ఉంటాడు చూడండి. ఎట్లుంటాడు బ్రదర్ అంటే, బైబిల్ సెన్స్ తగిలేసుకొని మామూలు పేక మాదిరి ఉంటాడు, గాలి కొట్టుకుపోతే. ఓ ఒక యవనస్తుడా, ఇడు కూర్చొని ఉన్నాడు, పేరు అడగండి పోయి అని. వచ్చి వాళ్ళు నా పేరు అడిగినారు. ఏం పేరు మీ పేరు అంటే, ఎందుకన్నా మీటింగ్కి 10 కదా, నేను వినేవాడు, నేను నా పేరుతో మీకేం పని ఉందన్నా అన్న. లేదు ఆ దైవసేవకుడు ఫోన్ చేసినాడు అడగమన్నాడు. నా పేరు పలానా అని చెప్పి, అయ్యో మీరే నా వాక్యం చెప్పేది అని నాతో మాట్లాడినారా
అక్కడ పక్కకు పోయి అప్పుడు ల్యాండ్ ఫోన్లు ఉండేది. మా దైవ సేవకుడికి ఫోన్ చేసి ఏం చెప్పినారని, ఏమన్నా పిల్లోని పంపించినావు? మేము అంతే నాన్ క్రిస్టియన్స్ కన్వర్ట్ అయినాము, ప్రభుని సేవిస్తున్నాం, ఎంత పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వస్తారు, ప్రెసిడెంట్లు వాళ్ళు వీళ్ళు ఊరోళ్ళందరూ వస్తారు, ఈ పిల్లోని పంపించినావు అంటే ఆయన అన్నాడు, సరే రాత్రి పెట్టుకొని ఉదయం పంపించేసేయండి, ఉదయం వేరే వాళ్ళని పంపిస్తాంలే అన్న. లేదన్నా ఈ రాత్రే పంపించండి అని అంటే, ఇంక మరి ఇప్పుడు టైం లేదు కదా, దూరము, చాలా దూరం, అప్పుడు ఇంత ట్రాన్స్పోర్ట్ లేదు కదా అంటే, ఈ రాత్రి వాచ్నట్ సర్వీస్కి మాత్రం పెట్టుకోండి, 1వ తారీఖు ఆదివారానికి వేరే వాళ్ళని పంపిస్తాము, ఉదయమే పంపించేసేయండి అని చెప్పినాడు ఆయన. ఇంకా రాత్రి నిలబడినాను నేను పరిచయం చేసిన తర్వాత. నాకు తెలియకుండా పోయి, ఇవన్నీ వాళ్ళు తెలియకుండా చేస్తారు కదా, ఆయనకి మళ్ళీ ఫోన్ చేసి దైవసేవకుడి కన్నా పంపించలేదు బ్రదర్ని, ఇక్కడే ఆదివారం దాకా పెట్టుకుంటామన్నాను, మీరు పంపిస్తారా లేదా? మీరు పంపిస్తామని చెప్పిన మొదట బస్సు ఎక్కించి పంపించండి, ఛార్జీకి ఇచ్చి. లేదన్నా మేము ఇక్కడే పెట్టుకుంటాం బ్రదర్, వాక్యం ప్రభు మాట్లాడినాడు, మా అత్త మాట్లాడు. మీరే కదా వద్దన్నారు, యవనస్తుని పంపించినారు, వద్దు మాకు అవసరం లేదని అన్నీ మీరే చెప్పినారు కదా, మీరు పంపిస్తారా లేదా? చివరికి వాళ్ళు సారీ చెప్పినారు ఆ దైవ సేవకుడికి. ఆయన సరే నాకు ఫోన్ చేసి, బ్రదర్ ఆదివారం దాకా వాళ్ళు కావాలంటున్నారు, ఉండిరండి అని చెప్పినాడు. వాళ్ళు నాకు ఎక్కడైనా యూత్ క్యాంపస్లో ఎబ్రోన్లో అక్కడ కనిపిస్తుంటారు, మళ్ళీ కద్దరి చొక్కలు వేసుకుని, ఏం అంకుల్ బాగున్నారా వద్దని చెప్పింటే నన్ను గుర్తుందా మీకు? అప్పుడు ఏదో తెలియకన్నాంలే బ్రదర్, మనసులో పెట్టుకున్నారు కదా, ఇంకా మీరు మర్చిపోరు. ఎట్లా మర్చిపోతాము? వద్దని చెప్పి నిరాకరించింది ఎట్లా మర్చిపోతాం? రిజెక్షన్ ఆల్వేస్ గివ్స్ రిసెప్షన్. లోకం మనల్ని నిరాకరిస్తుంది, ప్రభు స్వీకరిస్తాడు. ఏమంటారు మరి? 5వ దాకా చూసి ముగిస్తామా? అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 36, 37 కలిసి ఉన్నాయి అనుకుంటా. యాక్ట్స్ ఆఫ్ ది అపోజిల్ చాప్టర్ 13. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 36, 37 వచనాలు. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సర్వెంట్ ఆఫ్ గాడ్, దైవ సేవకుడిగా ఉన్నాడు. సో మనం 5 విషయాలు చూసినాం. మొదటిది ఏంటి? ఈజ్ ఎ షెపర్డ్, గొర్రెల కాపరి. రెండవది ఈజ్ ఏ స్వీట్ సింగర్ ఆఫ్ ఇజ్రాయల్, ఇస్రాయేలుల మధుర గాయకుడు. మూడవది ఈజ్ ఎ సోల్జర్, ఆయన సైనికుడు. నాలుగవది శాంక్చురీ బిల్డర్, దేవాలయం కట్టడానికి పూనుకున్నవాడు. ఐదవది సర్వెంట్ ఆఫ్ గాడ్, దైవ సేవకుడు. ఆయన దైవ సేవకుడిగా ఉండటానికి పిలువబడలేదు, రాజుగా ఉండటానికి పిలువబడ్డాడు. కానీ దేవుని సన్నిధిలోకి ఆయన వచ్చినప్పుడు ఆయన చాలాసార్లు దేవునితో ఇలాగ అన్నాడు, నీ సేవకుడైనా నన్ను జ్ఞాపకం చేసుకో. మామూలు సేవకులు ఈ పదాలు మాట్లాడటానికి భయపడతారు. కానీ దావీదు దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత, నేను రాసును కదా నన్ను జ్ఞాపకం చేసుకొని అనలేదు. నీ సేవకుడినైనా నన్ను త్రోసివేయద్దు, నీ సేవకుడినైనా నాకు సహాయం చెయ్యి, నీ సేవకుడినైనా నా ప్రార్థన ఆలకించు. దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇర్రెసిస్టిబుల్ ఆన్సర్ అంటే ఇంక దేవుడు నువ్వు నా సేవకుడు కాదు అని అనలేడు. ఆయన ఆదుకున్న సేవకుడిగా దావీదుంటూ వచ్చినాడు. 40 సంవత్సరాలు పరిపాలించడానికి రాజుగా పెడితే బైబిల్ ఏం రాస్తుందంటే ఆయన గురించి, ఈజ్ నాట్ జస్ట్ ఎ కింగ్ బట్ ఈజ్ ఎ సర్వెంట్ హూ సర్వ్డ్ ద గాడ్స్ పీపుల్ అకార్డింగ్, తన చిత్త ప్రకారం కాదు, దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసి, ఆ తరం వారికి సేవ చేసి నిద్రించినాడు. కానీ ఇప్పటికీ ఆయన జీవితం నిద్రించలేదు. హిస్ లైఫ్ అండ్ లెగసీ స్టిల్ లివ్స్ ఆన్. ఆయన భౌతికంగా లేడు కానీ ఆయన జీవితం, ఆయన ప్రభు కొరకు ప్రయాసపడింది ఇంకా 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 సాగిపోతూనే ఉంది. నేను ఈ మాటలు చెప్తే మీరు అనుకోవచ్చు, మరి దావీదు ఏం పొరపాట్లు చేయలేదా అని. మనిషి వైపు నుండి ఆలోచిస్తే దావీదు కూడా పొరపాట్లు చేసినాడు. కానీ దావీదులో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, పొరపాటు చేసిన తర్వాత దేవుని దగ్గరికి వచ్చి దేవుడు దాటిపోకుండా పాదాలు పట్టుకునేవాడు. నీ కృపా బాహుళ్యతను బట్టి నన్ను కరుణించు, నన్ను బాగా కడుగు, నేను ఎక్కడికి వెళ్ళగలను. ఆహా, రెక్కలుంటే పక్షి వలె ఎగిరిపోతారు కదా. ఇలాగ దేవుని సన్నిధిలో విలపిస్తే దేవుని హృదయం మెల్ట్ అయిపోయింది. అందుకని నా సేవకుడైన దావీదు నా చిత్తం అంతా నెరవేర్చువాడు,
నా హృదయానుసారుడైన దావీదు. ఇది నాన్న దేవుడికి అలాంటి వాళ్ళకి కావాలి. జీవితంలో పడిపోయావేమో, ఓడిపోయావేమో, కృంగిపోయావేమో, డస్సిపోయావేమో, ఇవన్నీ రక్షించబడిన తర్వాత జరిగినాయేమో, తెలిసి జరిగినాయేమో, తెలియకుండా జరిగినాయేమో, నీకే అనిపిస్తుంది నాలాంటి వాడు ఇలాగ తిరిగి ప్రభువులోనికి ఎలాగ రాగలను. గాడ్ ఆఫ్ డేవిడ్ ఈజ్ స్టిల్ అలైవ్. దావీదు దేవుడు ఇంకా ఉన్నాడు, తిరిగి ప్రభు దగ్గరికి రావచ్చు. దావీదు పేరు ఉచ్చరించడానికి కూడా నేను యోగ్యుడిని కాదు, అయినా దావీదు దేవుడు సజీవుడై ఉన్నాడు. ఈ మధ్యాహ్నం మన సంగతి ఏంటి? దావీదు వలె కలగని కళ నెరవేర్పు కొరకాయి దేవ మార్గంలో ఉన్నాడు. దేవుడు ఆశీర్వదించినాడు. ఇది నన్ను ప్రతి మందిరంలో కనీసం ఒక్కరి పేరైనా దావీదు, డేవిడ్ డేవిడ్ డేవిడ్. ప్రపంచంలో ఎన్ని వేల మంది దావీదులు ఉంటారు చూడండి. బైబిల్లో కీర్తనలు రాసి రాజుగా దావీదు ఒక్కడే. కానీ ఈ దినాన ప్రపంచంలో కొన్ని మిలియన్స్ దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే అన్లిమిటెడ్ బ్లెస్సింగ్, అనంతమైన ఆశీర్వాదం. ఇప్పుడు కొత్త నిబంధనలో దేవుని దావీదు కుమారుడని యేసునాథుడు మనందరి పాపాల కొరకే శిలువ మీదకి వెళ్ళి రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రపరుస్తుంది. ఏ టార్గెట్ లేకుండా ఉండొద్దు, ఏ గమ్యం లేకుండా జీవించొద్దు. నీ గమ్యం ఏంటి? నీ గురేంటి? ఏదో గాలిలో పౌలు అన్నాడు కదా, నేను గాలికి ప్రయాసపడినట్లుగా నేను ప్రయాసపడట్లేదు. ఐ హ్యావ్ ఎ టార్గెట్, ఐ హ్యావ్ ఎ మోటివ్, ఐ హ్యావ్ ఎ డ్రీమ్. చేరవచ్చిన యవనస్తులారా, కర్మేలు, డూ యూ హ్యావ్ ఎనీ డ్రీమ్? యు వాంట్ టు సర్వ్ ద లార్డ్? ప్రభుని సేవించాలనుందా? ప్రభుని ఊరేగించాలనుందా? ప్రభు ప్రేమను వెల్లడి చేయాలనుందా? ప్రభు పరిమళ వాసన వ్యాపింప చేయాలనుందా? యేసు సిలువను మోయాలనుందా? యేసు మార్గంలో సాగిపోవాలనుందా? వాట్ ఈజ్ యువర్ డ్రీమ్? డాక్టర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, తర్వాత పెద్ద పెద్ద ఉద్యోగంలో వెళ్ళాలనుకోవచ్చు. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ చదువు చదివినా, ఏ ఉద్యోగం చేసినా అది కేవలం ఒకే ఒక వ్యక్తి కొరకే. నీ కొరకు కాదు, మీ ఇంట్లో వాళ్ళ కొరకు కాదు, మీ చుట్టూన్న వాళ్ళ కొరకు కాదు, మీ స్నేహితుల కొరకు కాదు, మీ బంధువుల కొరకు కాదు. నీ కొరకు ఎవరైతే ప్రాణం పెట్టి శిలువలో రక్తం కాచి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మరలా రాబోతున్నారో ఆ ప్రభు కొరకు. ప్రభువా, నువ్వు నాకు ప్రాణం పెట్టావు, నేను ఇదిగో నా జీవితాన్ని ఇస్తున్నా. అలాంటి వాళ్ళ కొరకు ప్రభు చూస్తున్నా. ఎంతకాలం ఈ తుచ్చమైన జీవితం? కొన్ని రోజులకి అయిపోద్ది. యవనస్తులుగా ఉండాలని అందరికీ ఆశ, నాకు కూడా ఆశ ఉంది, మీ మాదిరిగా ఉండాలని. అన్నీ ఉండలేను కదా, 30 ఏళ్ళు వెనక్కి రాలేను, కానీ ఆశ ఉంది. జీవితం గడిచిపోతుంది. గడిచిపోయే దొర్లిపోతున్న దినాల్లో, కలిసిపోతున్న కాలంలో క్రీస్తు కొరకే క్రైస్తవ సైనికుడిగా నిలబడే విశ్వాస వీరుడు ప్రభుకు కావాలి. అలాంటి వ్యక్తులు ప్రభు లేపాలని కోరుతున్నాడు. కష్టం ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, కన్నీరు ఉండొచ్చు, వేదన ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు, అన్ని ఇబ్బందులు, పోరాటాలు ఉండొచ్చు. నిలబడితే ధన్యులు, విధేయత చూపిస్తే ఆశీర్వాదం. డేల్ మూడ్ అనే భక్తుడు ఇలాగ అన్నాడు, ద వరల్డ్ హ్యాస్ యెట్ టు సీ వాట్ గాడ్ కెన్ డూ విత్ ఎ కంప్లీట్ సబ్మిసివ్ పర్సన్, ఒబీడియంట్ పర్సన్. విధేయత కలిగిన వ్యక్తి ద్వారా దేవుడు ప్రపంచానికి ఏం చేయగలడని చూడటానికి ప్రపంచం ఎదురు చూస్తుంది. ఇందాక చేశారు కదా బ్రదర్, పౌలు చేశాడు, పేతురు చేశాడు, తర్వాత మంతరంలో బిలిగ్రామ్ గారు, భక్సింగ్ గారు, వాచ్మెన్ ఇలాగంతా అవన్నీ చేసింది ఇంకా తక్కువే. దెర్ ఈజ్ యెట్ ద వరల్డ్ వాంట్ టు సీ వాట్ గాడ్ కెన్ డూ విత్ ఎ ఒబీడియంట్ సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవునికి విధేయత చూపించే దైవ సేవకుని ద్వారా ప్రపంచాన్ని ఇంకా దేవుడు ఎలాగ చేయగలడు కానీ చూడటానికి ప్రపంచం ఎదురు చూస్తుందంట. మనం అలాగున్నామా? ఒకే ఒక వ్యక్తి, దేవుని దాసుడు భక్సింగ్ గారు, పాశ్చాత్య దేశాల్లో చదువుకున్న, భారతదేశంలో కాలు పెట్టాడు. ఆరంభం చాలా అందవిహీనంగా కనిపించింది, ఎక్కడ మంచి మార్గం కనిపించలేదు. బాంబే నగరంలో ఆయన కెనడా నుండి దిగిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న ఆయన చేర్చుకోవటానికి వచ్చారు. సిక్కు చూసిన వెంటనే వాళ్ళు చాలా సంతోషపడిపోయారు, మావాడు వచ్చాడు. కానీ ఆయన అప్పటికే సిక్కుల తలపాగా అవన్నీ తీసేసి సాధారణంగా కనిపిస్తున్నాడు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. అప్పుడు వారు ఆయన్ని ఇంటికి రమ్మని ఆహ్వానిస్తే ఆయన అన్నాడు, నేను ఇంటికి వస్తే యేసుప్రభుని గురించి ఇతరులకు చెప్తా. చెప్పొద్దు కానీ నువ్వే ఇంట్లో చేసుకో, గాలి పీల్చుకోకుండా నేను బ్రతకగలనా?
ఏసే నా ఖాళీ. అలాగే మీరు అనుమతిస్తే వస్తా. తల్లిదండ్రులకు, కుమారులకి ఆ మాటల్లో కొంత మౌనం వహించండి. జీవితం అది తన జీవితాన్ని ప్రభావితం చేస్తుందని ఎరగరు. అది నల్ల విమానాలు లేవు, కేవలం షిప్లే ఉన్నాయి. ఆ ఓడలోనే తిరిగి అక్కడికి వచ్చినాడు. ఆయన ఏనాడు ఆ దినాన్ని తలంచలేదు. బాంబే వీధుల్లో నేను ఇలాగ సంచరించినప్పుడు కృష్ణా జిల్లాలో కర్మేలు ఇలాగ వస్తుందని. బాంబే వీధుల్లో భోజనానికి లేకుండా న్యూస్ పేపర్ల మీద పడుకొని కరపత్రికలు ఇచ్చి ఎవరైనా టీ తాగితే బోర్ నీళ్ళు తాగి అక్కడ పడుకుంటే హెబ్రోన్ వస్తుందని ఆయన తలంచలేదు. ఏ యేసు ప్రేమించినాడో ఆ యేసు కొరకై కరపత్రికలు చేతపట్టుకొని ఒక పిచ్చి వాని వలె, వెర్రి వాని వలె బాంబే వీధుల్లో అవన్నీ వారికి పంపిస్తూ, పంచుతూ, ఇస్తూ, వారికి యేసు ప్రభువుని పరిచయం చేస్తూ, ఎవరైనా దయతో, ప్రేమతో బ్రెడ్ ముక్కలు ఇస్తే బ్రెడ్ ముక్కలు తిని, టీ ఇస్తే టీ తాగి, బోర్ వాటర్లో నీళ్లు తాగి ఆ ప్లాట్ఫామ్ మీద న్యూస్ పేపర్లు వేసుకొని పడుకున్నాడు. ఒక మనిషిని యొక్క విధేయత ఇది నా ప్రపంచంలో ఆధ్యాత్మిక ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చింది. దానికి మనము మినహాయింపు కాదు. ఇది మనకు భగత్ సింగ్ గారు భౌతికంగా లేకపోవచ్చు, కానీ ఆయన ఏ దేవుడిని ప్రేమించినాడో ఆ దేవుడు ఉన్నాడు. కర్మేల్లో ఆ దేవుడికి విధేయత చూపించే వ్యక్తులు లేరా? ఉన్నారా? కళ్ళు మూసుకోండి, ప్రార్థన.